హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, ఏపీకి సంబంధించిన ఉండే స్విమ్స్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, బీఎస్సీ నర్సింగ్, బీపీటీ అండ్ బీఎస్సీ పారామెడికల్ సైన్సెస్ ఏవైతే ఉన్నాయో, సో ఆల్రెడీ మనకి రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అయిపోయింది. వీటికి సంబంధించిన సీట్ అలాట్మెంట్స్ కూడా వచ్చేసినాయి. కానీ చాలామంది ఎదురు చూస్తున్న ఏంటి అంటే, మాకు చాలా సీట్స్ రాలేదు, ఏ ఫేజ్లో సీట్ రాలేదు, అండ్ థర్డ్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్ మాకు నచ్చట్లేదు, మేము బీఎస్సీ నుంచి వేరే దానికి అంటే బీపీటీకి చేంజ్ అవుదాం అనుకుంటున్నాము, లేదా బీఎస్సీ పారామెడికల్ కోర్స్ చేద్దాం అనుకుంటున్నాము, లేదా పారామెడికల్లో సీట్ వచ్చిన వాళ్ళు బీఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేయమంటారు అని చెప్పేసి ఆలోచిస్తే మనకున్నటువంటి ఆప్షన్ ఏది అంటే థర్డ్ ఫేజ్ గురించి మనకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చిందనమాట. సో ముందుగా మనకి సిమ్స్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వచ్చేసాయండి. అడ్మిషన్ క్యాలెండర్లోకి వచ్చేసిన తర్వాత బీఎస్సీ నర్సింగ్, బీపీటీ అండ్ బీఎస్సీ హెచ్ఎస్ అనేసి ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే మనకి ఈ రోజు అయితే షెడ్యూల్లో ఉంది. సో నేను ముందే వీడియో చేద్దాం అనుకున్నాను. సో ఇప్పటికిప్పుడే ఒక 5 minutes బ్యాక్ అయితే మనకి అప్డేట్ అయితే వచ్చిందనమాట. మార్నింగ్ చూసాను, లేకుండే. సో జస్ట్ ఇది వరకు వచ్చింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, యూజీ కోర్సెస్ థర్డ్ వెబ్ కౌన్సిలింగ్ ఆప్షన్స్ అనేసి ఉంది కదా, దీనిపై క్లిక్ చేద్దాం. సో ఫ్రెండ్స్, అలా క్లిక్ చేయగానే మనకైతే ఇలాంటి ఒక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనకి థర్డ్ వెబ్ కౌన్సిలింగ్ ఫర్ బీపీటీ అండ్ బీఎస్సీ నర్సింగ్ అండ్ బీఎస్సీ ఏహెచ్ఎస్ అనేసి ఇచ్చారు. సో మనకి ఇంపార్టెంట్ డేట్స్లోకి వచ్చేసి చూసుకున్నట్లయితే అవైలబిలిటీ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి ఇవ్వచ్చు అంటే, సో ఇందులో మళ్ళీ వేకెంట్ సీట్స్కి మళ్ళీ కొత్తగా సీట్స్ మీకోసం మేము కేటాయించడం లేదు. సో ఎవరైనా స్లైడ్ అవుతే అంటే ఇప్పుడు ఏహెచ్ఎస్ నుంచి బీఎస్సీ నర్సింగ్కి వచ్చినా, బీఎస్సీ నర్సింగ్ నుంచి బీపీటీకి వెళ్ళినా సీట్ అనేది వేకెంట్ అవుతుంది కదా, ఆ వేకెంట్ సీట్స్ ఎన్ని ఉంటాయో వీటికి మాత్రమే మీరైతే అర్హులు అనమాట. సో వేకెంట్ సీట్స్ లేకపోతే ఇంకా మీకు సీట్ రాదు. సో ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇది హిడెన్ టాపిక్ అనమాట. అది మీకు కనిపించదు, బట్ జరిగేది అదే. సో మనకి ఫ్రమ్ అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 3 అంటే ఈరోజు మరియు రేపు మీరైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు 2 days. సో ఓకేనా, వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. అండ్ సో మీకు సీట్ అలాట్మెంట్స్ వచ్చేసి ఎప్పుడు వస్తాయంటే ఆన్ October 11, 5 PM రోజు అయితే వస్తాయన్నమాట. సో గుర్తుపెట్టుకోండి అది. సో వచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరైతే మీ యొక్క ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లెటర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇన్ కేస్ కొత్తగా సీట్ వచ్చిన వాళ్ళైతే అమౌంట్ అయితే పే చేయాలి, ట్యూషన్ ఫీజ్ యూనివర్సిటీ ఫీజ్ పే చేసేసి మీరు ఆ యొక్క అలాట్మెంట్ లెటర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా. సో యూనివర్సిటీ ఫీ ఇది వచ్చేసి, అండ్ మీకు ఇప్పుడు అనుకుంటారు ఫస్ట్ ఫేజ్లో వచ్చింది సీట్ అండ్ మేము పే చేసినాం యూనివర్సిటీ ఫీ, మళ్ళీ పే చేయాలి అంటే అవసరం లేదు, పే చేయని అవసరం లేదు. ఓకేనా. సో ఈ ప్రక్రియ వచ్చేసి మీరు వచ్చేసి మీ యొక్క అడ్మిషన్ ఆర్డర్ లెటర్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఫ్రమ్ 15th and 16th ఈ 2 days అయితే మీరు డౌన్లోడ్ చేసుకోగలుగుతారు. అండ్ తర్వాత వచ్చేసి మీరు రిపోర్టింగ్ అయితే ఎప్పుడు చేయాలి అంటే ఫ్రెండ్స్, రిపోర్టింగ్ వచ్చేసి మీకు ఏ కోర్సులో సీట్ వచ్చిందో మీరు ఎప్పుడు రిపోర్టింగ్ చేయాలంటే 15th నుంచి 17th of October వరకు మీరు చేయొచ్చు. సో 17th ఆన్ ఆర్ బిఫోర్ అని చెప్పేసి అన్నారు కదా, సో మీరు ఆ 17th లోపు చేస్తేనే మీ సీట్ అనేది అలానే ఉంటుంది. లేదంటే ఆటోమేటిక్గా మీకు ఇన్ కేస్ సీట్ వచ్చినా కానీ మీరు యూనివర్సిటీ ఫీ పే చేసినా కానీ మీరు రిపోర్టింగ్ చేయకపోతే మీ సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, వెబ్ ఆప్షన్స్ అనేవి చాలా కేర్ఫుల్గా ఇవ్వండి. ఓకేనా. ఇక్కడ చూసుకోండి, వెబ్ ఆప్షన్స్ ఎలాగో మీరు ఇస్తున్నారు కాబట్టి, సో ఇన్ కేస్ ఒకటి నేను చెప్తా ఉంటాను ఫ్రెండ్స్, ఏంటి అంటే మీకు కనుక ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు, మార్క్స్ బాగానే ఉన్నాయి, అంత బాగానే ఉంది, సెకండ్ ఫేజ్లో సీట్ రాలేదు, బాగానే ఉంది అంతా. సో ఇప్పుడు ఏం చేద్దామని అనుకుంటే, మీరు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్లో మీ అంతా మీరే వెబ్ ఆప్షన్స్ ఇచ్చుంటే మీరు ఇప్పుడు వెళ్ళి మీ సేవ లేదా నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళి మీరైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, మీకు సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు మీ యొక్క సీట్ మ్యాట్రిక్స్ అది ఇస్తున్నారు. ఏ కోర్సులో ఎన్ని సీట్స్ అనేవి వేకెంట్గా ఉన్నాయో కేటగిరీ వారిగా ఇచ్చారు. ఇక్కడ మీరు చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ బీఎస్సీ నర్సింగ్, బీపీటీ అండ్ పారామెడికల్ కోర్సెస్లో ఉన్నటువంటి అన్ని కోర్సెస్ ఇచ్చారు. ఇక్కడ టోటల్ వేకెంట్ సీట్స్ అనేసి ఇచ్చారు. ఇక్కడ చూసుకోండి. ఓకేనా. సో ఇదన్నమాట విషయం. ఈ అప్డేట్ అయితే అందరికీ తెలియనికి మీరైతే షేర్ అయితే చేయండి. యూనివర్సిటీ ఫీ అయితే తెలుసు కదా మీకు, సో ఫ్రెండ్స్ యూనివర్సిటీ ఫీ వచ్చేసి 5,500 rupees అనమాట. ఇన్ కేస్ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్లో కనుక మీరు పే చేసి ఉంటే నో నీడ్ టు పే అగైన్. అండ్ ఇదన్నమాట మొత్తం విషయం. సో మీరైతే ట్యూషన్ ఫీ అయితే గుర్తుపెట్టుకోండి, ట్యూషన్ ఫీ అయితే ఇంత నేను ప్రతి వీడియోలో చెప్పుకుంటూ వచ్చాను, ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఫ్రెండ్స్, అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే చెప్పుకుంటూ షేర్ అయితే చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ పెట్టుకోండి.